నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న అవినాష్ రెడ్డి ఇప్పుడు పార్టీ మారిపోతున్నారా అంటే అవునని అనిపిస్తుంది. అసలు ఎందుకు పార్టీ మారబోతున్నారు అంటే కడప రాజకీయాలు మొత్తం షర్మిల గారి చుట్టూ, సునీత గారి చుట్టూ తిరుగుతున్నాయి. అయితే తను తప్పించుకునే ప్రయత్నంలో మరి బీజేపీలో చేరుతున్నారా అంటే మరి ఏమో. ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తే వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న అవినాష్ రెడ్డి పార్టీ మారబోతున్నారా అంటే మరి మీరు ఏం చెప్తారు సార్? ఒకటి ఏంటంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానమైన నిందితుడిగా అవినాష్ రెడ్డి ఉన్నాడు. అవినాష్ రెడ్డి అనేక రకాలుగా ఈ కేసుని ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. సిబిఐకి సంబంధించినటువంటి కేసు ఒక కొలిక్కి వచ్చింది. సిబిఐ ఛార్జ్షీట్లో ప్రధాన నిందితులుగా, సూత్రధారులుగా అవినాష్ రెడ్డిని, అలాగే ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని ఛార్జ్షీట్లో పొందుపరిచారు, నేమ్స్ పొందుపరిచారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన జైలుకి వెళ్ళాలి అనేది సునీతారెడ్డి చెప్తున్నారు. డాక్టర్ సునీతారెడ్డి ఇటీవల కాలంలో ఢిల్లీ వెళ్ళి చాలా క్లియర్గా ఈ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, దాని పరిణామాలు, అవినాష్ రెడ్డి ఏ విధంగా తప్పించుకొని తిరుగుతున్నారు, అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాడు అనేది చాలా క్లియర్గా సునీతారెడ్డి చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు కూడా బీజేపీనే కాపాడుతూ వచ్చింది అనేది సునీతారెడ్డి చెప్పారు. బీజేపీకి సంబంధించి పెద్దలే కాపాడుతూ వచ్చారు అని. అందుకే బీజేపీకి సంబంధించి పెద్దలతోటే కలవడానికి నేను వచ్చాను, న్యాయం చేయమని చెప్పి అడగడానికి వచ్చానని చెప్పి ఆవిడ చెప్పడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ సపోర్ట్ లేకపోతే ఏమవుతుంది? జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. జైలుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళా ఎంపీగా పోటీ చేసి గెలిచేటువంటి పరిస్థితి ఉందా అంటే ఉండదు సాధారణంగా. సో కాబట్టి ఇప్పుడు ఆయన సేఫ్ సైడ్గా బయటపడాలి. సేఫ్ సైడ్గా బయటపడాలంటే ఒకే ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ బీజేపీ. సో ఎందుకంటే అవినాష్ రెడ్డి ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నాడో గతంలో కూడా ఆదినారాయణ రెడ్డి అదేగా ఆలోచించారు, సుజనా చౌదరి అనేటువంటి లీడర్ అదే ఆలోచించారు. అనేక మంది దేశవ్యాప్తంగా ఉండేటువంటి అనేక మంది లీడర్లు, బ్యాంక్ డిఫాల్టర్లు కానీ, నేరాలకు సంబంధించినటువంటి సంస్కృతి, నేరానికి సంబంధించినటువంటి ఫైల్స్ ఉన్నటువంటి వాళ్ళు కానీ బీజేపీలో చేరిపోయారు. బీజేపీలో చేరంగానే వాళ్ళ మీద కేసులు తొలగిపోవడం, లేదంటే విచారణ స్లో కావడం, ఇవన్నీ కూడా జరిగాయి. అందుకే ఆ మధ్యకాలంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఏం చెప్పారంటే వాషింగ్ పౌడర్ నిర్మా సూత్రం అని చెప్పారు. బీజేపీది వాషింగ్ పౌడర్ నిర్మా సూత్రం అని చెప్పారు. అంటే ఏంటి? వాషింగ్ పౌడర్ వేస్తే తెల్లగా వస్తాయి కదా బట్టలు. అలాగే అవినీతి కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు, బ్యాంక్ డిఫాల్టర్స్, నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీలో చేస్తున్నారు. బీజేపీ చేరంగానే బీజేపీ వాళ్ళు క్లీన్ చిట్ చేస్తున్నారు అనేటువంటి యాంగిల్లో ఆయన దేశవ్యాప్తంగా ఎంతమందిని సేవ్ చేశారు బీజేపీ వాళ్ళని చెప్పి ఒక పెద్ద వీడియో ప్లే చేసి కూడా చూపించారు ఆ మధ్యకాలంలో కేసీఆర్. సో అలాగే ఇప్పుడు అవినాష్ రెడ్డికి సంబంధించి ఈ కేసు జరుగుతున్న సమయంలో, విచారణ జరుగుతున్న సమయంలో విచారణ వేగవంతంగా చేయించాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా అయినటువంటి తొలి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి డాక్టర్ సునీత కలిశారని చెప్పి ఆవిడే చెప్పారు. కలిసినటువంటి సందర్భంగా అవినాష్ రెడ్డి పాత్ర ఉంది, అవినాష్ రెడ్డి పాత్ర మీద మీరు ఎంక్వైరీ చేయించండి అని చెప్పేసి అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి సునీతతోటి ఏమన్నారు? మీరు ఇట్లా అంటే ఒత్తిడి తీసుకొస్తే కనుక అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉండడు, కాబట్టి మీ విచారణని వేగవంతంగా చేయించలేను అని చెప్పారు అని చెప్పి సునీతారెడ్డి చెప్పారు. ఇది మనం చెప్పడం కాదు, సునీతారెడ్డే ఈ విధంగా నేను జగన్మోహన్ రెడ్డిని కలిసి అడిగినప్పుడు ఒకవేళ కనుక విచారణ వేగవంతం చేసి జైలుకి పంపించాలనుకుంటే అతను బీజేపీలోకి వెళ్ళిపోతాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నట్టు సునీతారెడ్డి చెప్పారు. అంటే ఆ రోజు నుంచి కూడా బీజేపీలోకి అవినాష్ రెడ్డి వెళ్తాడు అనేది ఉంది, రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఆ అనుమానాన్ని రాజేసింది ఎవరు? సునీతారెడ్డి. సునీతారెడ్డి ఆ అభిప్రాయాన్ని చెప్పారు. ఆ విధమైనటువంటి రాజకీయ ప్రమేయం ఉంది. సో జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చెప్పారని చెప్పి ఆవిడే చెప్పారు. ఆ రోజు నుంచి అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారేమో అనేటువంటి అనుమానం ఆ రోజు నుంచి ఉంది. ఇప్పుడు బలపడుతుంది. ఇప్పుడు బలపడటానికి కారణం ఏంటి? ఇప్పుడు కడప ఎంపీగా మళ్ళీ అవినాష్ రెడ్డిని పోటీ చేయించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అవినాష్ రెడ్డిని పోటీ చేపిస్తే కేసు
విచారణ వేగవంతం అయ్యే అవకాశం ఉంది. ఎందుకు? తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తు కాబట్టి. కానీ నిన్నటి వరకు ఏమైంది? ఇండైరెక్ట్గా బీజేపీ సపోర్ట్ ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఇప్పటికి కూడా ఇండైరెక్ట్గా ఉంది, పూర్తిగా కట్ కాలేదు, ఎక్కడో కొంచెం చిన్న లింక్ ఉంది. బట్ గతం కన్నా కూడా తగ్గింది. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో గత 2-3 నెలల నుంచి అపాయింట్మెంట్ అడుగుతుంది. ఇంతవరకు నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ అపాయింట్మెంట్స్ ఇవ్వాలి ఆయనకి. ఇప్పటికి కూడా ఆయన ట్రై చేస్తూ ఉన్నాడు అపాయింట్మెంట్స్ కోసం. కానీ ఢిల్లీ పెద్దలు ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పటివరకు ఉన్నటువంటి తెర వెనుక వ్యవహారాలు, తెర వెనుక ఒప్పందాలు, తెర వెనుక రహస్యాలు, తెర వెనుక సంబంధించినటువంటి రాజకీయాలకి దాదాపుగా క్లోజ్ అయినాయి, దాదాపుగా బంద్ అయినాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి మీద విచారణ అనేది వేగవంతం చేయటం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. ఇప్పటివరకు ఏంటి? జగన్మోహన్ రెడ్డి పోయి కలుస్తున్నారు ఎప్పటికప్పుడు, ఈయనేదో ఆఫర్లు చేస్తున్నారు, వాళ్ళేదో ఒప్పుకుంటున్నారు. ఈయన మీద ఉన్నటువంటి బెయిల్కి సంబంధించినటువంటి కేసు కానీ బెయిల్ రద్దు చేయాలి, బెయిల్ రద్దు చేయలేదు. అలాగే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో. కాబట్టి బీజేపీ యొక్క పెద్దల అండతోటి సాగిస్తూ వచ్చారు వ్యవహారాన్ని. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు ఏం జరగబోతుంది? విచారణ వేగవంతం చేసి ఒకవేళ అవినాష్ రెడ్డి అరెస్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా అని అంటే, ఇప్పుడు బీజేపీ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే బీజేపీ పెద్దలు ఖచ్చితంగా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది ఒకవేళ ఈయన ఎంపీగా పోటీ గెలిచినా కానీ. ఇలాంటి పరిస్థితుల్లో అసలు అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలా వద్దా అనే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. అందుకే అవినాష్ రెడ్డి బదులు ఇంకొక బ్రదర్ని తయారు చేశాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి. అసలు అవినాష్ రెడ్డికి కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఇంకొక బ్రదరు కజిన్ ఉంటే ఆయనకి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో సేఫ్ సైడ్గా బయటపడాలంటే అవినాష్ రెడ్డికి ఉన్నటువంటి ఒక ఆప్షన్ ఏంటి? బీజేపీలోకి చేరటం. సో బీజేపీలోకి చేరేటువంటి అవకాశం ఉందా అని అంటే అవకాశాలు లేకపోలేదు అనేటువంటి సమాధానం వస్తుంది సహజంగా. ఎందుకంటే అవినాష్ రెడ్డిని ఇప్పుడు ఏ విధంగా అయితే గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీనాథ్ చౌదరి, సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి, టీజీ వెంకటేష్ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోయారు. రాజ్యసభలో బీజేపీలో తెలుగుదేశం పార్టీని విలీనం చేశారు వీళ్ళందరూ కలిసి. అలాంటి సిచ్యువేషనే రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో రాజ్యసభ వేదికగా విలీనం చేసే అవకాశం కూడా లేకపోలేదు అనేది ఒక రాజకీయపరమైన చర్చ నడుస్తుంది. అలాంటి అప్పుడు బీజేపీలోకి అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పంపించేటువంటి అవకాశం ఉందనేది కూడా ఇంకొక అభిప్రాయం వెల్లడవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచే. కానీ సేఫ్ సైడ్గా బయటపడాలి. కాబట్టి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. సో సేఫ్ సైడ్గా బయటపడటమే ఇంపార్టెంట్, కేసుల నుంచి, బెయిల్ నుంచి, నేరాల నుంచి. కాబట్టి అవినాష్ రెడ్డిని బీజేపీలోకి జగన్మోహన్ రెడ్డి పంపించేటువంటి అవకాశం ఉంది అనేది లేటెస్ట్గా తాడేపల్లి వర్గాల్లో నడుస్తున్నటువంటి ఒక పెద్ద సీరియస్ చర్చ. సో అవినాష్ రెడ్డికి కనుక అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా అవకాశం ఇవ్వకపోతే రాబోయేటువంటి రోజుల్లో అవినాష్ రెడ్డిని తెర వెనుక జగన్మోహన్ రెడ్డి ఉండి బీజేపీలోకి పంపిస్తారు అనేటువంటిది ఒక రాజకీయపరమైన చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో, అలాగే మిగిలిన విపక్షాల్లో కూడా అదే నడుస్తుంది. సో చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది. ఇదంతా కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి కంప్లీట్గా అధికారం కోల్పోయి బీజేపీ బాగా వ్యతిరేకం అయ్యి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చెప్తే అది చేసేటట్టుంటే బీజేపీ ఇవన్నీ కూడా సాధ్యం అవుతాయి. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్.